కడప జిల్లాలో ఏపీ ఎన్జిఓ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అక్రమాలకు అడ్డాగా మారిందన్నటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గతంలో ఏదైతే ఎన్జిఓ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించినటువంటి స్థలాలను లీజు ప్రాతిపదికన ఏదైతే 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇచ్చేవాళ్ళు, తాజాగా ఇప్పుడు మరో అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కడప నగరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించినటువంటి భవనాలను అద్దెకిచ్చారు. ఈ అద్దెలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్నటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా కడప నగరంలో ఏదైనా మెయిన్ సెంటర్లలో భవనాన్ని అద్దెకు తీసుకోవాలన్నా, అదేవిధంగా దుకాణానికి అద్దెకు తీసుకోవాలన్నా కూడా భారీ స్థాయిలో అడ్వాన్సుల రూపంలో ఇచ్చేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ప్రధానమైనటువంటి నగరంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చోట ఆ స్థలాలను కూడా కేవలం నామమాత్రపు రుసుము కింద అద్దెకు ఇచ్చారన్నటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఏదైతే ఎన్జిఓ కాలనీలో సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పక్కన ఉన్నటువంటి దాదాపు 6 గదులను నామమాత్రపు అద్దె రుసుము ఇచ్చే విధంగా కూడా కట్టబెట్టారు. ఇందులో టీడీపీ నేతలు కొందరు కుట్రలు చేశారన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా వీరు ఏదైతే ఒత్తిడి తెచ్చారో, రాజకీయ నేత ఒత్తిడి తెచ్చి వారి దగ్గర తాత్కాలికంగా కొంతమేరే డబ్బు అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెప్పారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే నగరంలో ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా రద్దీ ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా నగరంలో అద్దెకి ఇవ్వాలంటే దాదాపు లక్షల్లో అడ్వాన్సులు తీసుకొని ఆ తర్వాత వేలల్లో కూడా అద్దెకిస్తున్నటువంటి. కానీ ఇక్కడ ఏపీ ఎన్జిఓ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళు ఎందుకు అంత తక్కువకి ఇచ్చారన్నటువంటి అనుమానాలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే వాళ్ళే నేరుగా టెండర్లు నిర్వహించి వాటిని అద్దెకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అలా కాకుండా ఓ టీడీపీ కీలక నేత ఒత్తిడి తేవడంతో తక్కువ అద్దెకు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన సమగ్రంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తుంటే, మరోవైపు ఈ వ్యవహారం పైన ఏదైతే తక్కువ ధరకు అద్దెకు కేటాయించారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఏపీ ఏదైతే ఎన్జిఓ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు ఆర్టీవీ ఫోన్ చేసి వారిని వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా, కార్యదర్శి మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తుంటే, అధ్యక్షుడు మాత్రం ఫోన్ ఎత్తడానికి కూడా నిరాకరించినట్టు పరిస్థితి. అంటే ఒక రకంగా రాజకీయ నేతలకు తలొగ్గి ఏదైతే ఎన్జిఓకు సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి రూములను తక్కువ ధరలకు అద్దెకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలు ఏదైతే సాధారణంగా ఎవరైనా కొన్ని ప్రాంతాల్లో, అంటే నగరాల్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా అద్దె వసూలు చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళు అంత తక్కువ ధరకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం. కాబట్టి ఈ వ్యవహారం పైన జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ వ్యవహారంలో జరిగినటువంటి ఏదైతే తెలుగు తమ్ముళ్ళ ఏదైతే అద్దెకు తీసుకున్నటువంటి నేపథ్యం, కాబట్టి దీనిపైన జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన చొరవ చూపి వీటిపై సమగ్రంగా విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.